According to the passage, the most striking irony regarding fundamental duties in India is that they are unknown even to the educated class. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అటు చదువుకోని వారికే కాకుండా చదువుకున్న వారికి కూడా అవగాహన లేకపోవడమే అతిపెద్ద వైపరీత్యం అంటే ఐరానీ అని రచయిత పేర్కొన్నారు. వాట్ డస్ ద ఆథర్ ప్రైమరీలీ ఆర్గ్యూ రిగార్డింగ్ సివిక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషన్ స్టడీస్ కంపల్సరీలీ ఇన్ ఎడ్యుకేషన్. ప్రజలకు తమ బాధ్యతలపై అవగాహన కల్పించడానికి కాన్స్టిట్యూషన్ స్టడీని స్కూల్ మరియు కాలేజీ కరికులంలో ఒక కంపల్సరీ పార్ట్గా చేర్చడానికి చొరవ అవసరమని రచయిత వాదించారు. వాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లెస్ నోన్? ఫండమెంటల్ డ్యూటీస్. ప్రజలు ఫండమెంటల్ రైట్స్ గురించి విపరీతంగా మాట్లాడుకుంటారు, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ద ఎక్స్ప్రెషన్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్. endured challenges and remained relevant. స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అంటే కాలక్రమేణా ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని తన ప్రాధాన్యతను కోల్పోకుండా ఉండడం. భారత రాజ్యాంగం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక మార్పులు చేర్పులు జరిగినప్పటికీ తన మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటూ నేటికి సముచితంగా ఉందని దీని అర్థం. The amendments to the Constitution were effected through a process mandated by dash. The Constitution of India. రాజ్యాంగ సవరణలు అంటే అమెండ్మెంట్స్ అనేటివి రాజ్యాంగం స్వయంగా నిర్దేశించిన ప్రక్రియ ద్వారానే జరిగాయి. అంటే ప్రాసెస్ మ్యాండేటెడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ సీక్వెన్సెస్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. A. However, the match ended in a tie. B. The day came and the players entered the field with great energy. C. Everyone had been eager to watch the final match for a month. D. In the end, it turned out to be a thrilling game and remembered for a long time. E. Throughout the game, both the teams played exceptionally well to win the trophy. CBEAD. ఈ వాక్యాలు ఒక క్రమ పద్ధతిలో మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్లో అమర్చినట్లయితే ముందుగా మ్యాచ్ కోసం ఎదురు చూడడం సి, తర్వాత మ్యాచ్ ప్రారంభం బి, ఆట జరిగిన తీరు ఈ, దాని ఫలితం ఏ, మరియు చివరగా ఆ ఆట మిగిల్చిన అనుభూతిని డి తెలియజేస్తాయి. కాబట్టి కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే CBEAD. The works of Shakespeare are more famous than dash. Identify the suitable option to complete the sentence. Those of any other English dramatist. ఈ వాక్యంలో షేక్స్పియర్ యొక్క రచనలను ఇతర నాటకకర్తల రచనలతో పోలుస్తున్నాము. ఇక్కడ వర్క్స్ అనేది ప్లూరల్ కాబట్టి దానిని ప్రతిబింబించడానికి దోస్ ఆఫ్ అనే పదాన్ని వాడాలి. ఒకవేళ కేవలం ఒక రచన గురించి మాత్రమే పోలిక ఉన్నట్లయితే అప్పుడు దట్ ఆఫ్ అని వాడాలి.
After studying law, he became dash advocate, and soon he was known as dash best lawyer in the city. Identify the suitable option to complete the sentence. N. The. అడ్వొకేట్ అనే పదం వోవెల్ సౌండ్తో మొదలవుతుంది కాబట్టి దాని ముందు ఎన్ అనేటటువంటి ఆర్టికల్ వాడాలి. అలాగే బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దాని ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ ఉపయోగించాలి. షీ హ్యాజ్ ఏ డాష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మిస్చీవస్ తుంటరి లేదా అల్లరి అనే అర్థం వచ్చే మిస్చీవస్ అనే పదానికి సరైన స్పెల్లింగ్ MISCHIEVOUS. అయితే చాలా మంది పొరపాటున చివరన ఐని చేర్చి MISCHIEVIOUS అని రాస్తుంటారు కానీ ఇది తప్పు. Identify the silent consonant letter in the word champagne. G. షాంపేన్ అనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు జి అనే అక్షరం పలకదు అందుకే అది ఇక్కడ సైలెంట్ లెటర్ అవుతుంది. చూజ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. She thought that he would never be able to take care of himself. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఈ వాక్యంలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్రమం సరిగ్గా ఉంది. షీ థాట్ దట్ అనే మెయిన్ సెంటెన్స్ తర్వాత వచ్చే సబార్డినేట్ క్లాజ్ సరైన అర్థాన్ని ఇస్తుంది. ద రాబర్స్ డాష్ ఇన్ ఏ కార్. చూజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. గాట్ అవే. గాట్ అవే అనే ఫ్రేజల్ వర్బ్కు తప్పించుకొని పారిపోవడం అంటే టు ఎస్కేప్ అని అర్థం. దొంగలు కారులో తప్పించుకున్నారు అనే సందర్భానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మిగతావి ఈ వాక్య సందర్భానికి అర్థవంతంగా లేవు. ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. హిస్ కండిషన్ ఏ has been deteriorating B. Since C. The last 2 days D. C. Since. ఇక్కడ ద లాస్ట్ 2 days అనేది ఒక కాల వ్యవధిని అంటే పీరియడ్ ఆఫ్ టైంను సూచిస్తుంది కాబట్టి దాని ముందు సిన్స్కు బదులుగా ఫర్ ఉపయోగించాలి. అలాగే ఒక నిర్దిష్ట సమయం అంటే పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు మాత్రం సిన్స్ వాడతాము. ద ఆఫీసర్ సెడ్ టు ద క్యాండిడేట్ ఇఫ్ యూ హ్యాడ్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఎర్లియర్ యూ మైట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. చూజ్ ద అప్రోప్రియేట్ రిపోర్టెడ్ సెంటెన్స్. The officer told the candidate that if he had submitted his application earlier, he might have been selected. ఇది కండిషనల్ సెంటెన్స్ టైప్ 3లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ మరియు మైట్ హ్యావ్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా టెన్స్ మరియు మోడల్ వర్బ్స్ మారవు. కేవలం కనెక్టివ్ వర్డ్ మరియు ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. She still works dash question mark. Choose the correct option to complete the sentence.
డజంట్ షీ. ఇచ్చిన వాక్యం పాజిటివ్‌లోనూ మరియు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనూ ఉంది. కాబట్టి దాని క్వెషన్ ట్యాగ్ తప్పనిసరిగా నెగెటివ్‌లో ఉండాలి. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్‌ను ఉపయోగించి డజంట్ షీ అని వాడాలి. చూజ్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ కంటైన్స్ ఓన్లీ ప్లూరల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఐడియాస్, థాట్స్, బిలీఫ్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే వీటిని మనం తాకలేము లేదా చూడలేము. కేవలం అనుభూతి చెందుతాము. ఐడియాస్, థాట్స్, బిలీఫ్స్ అనేవి ప్లూరల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మిగిలిన ఆప్షన్లలో చిల్డ్రన్, బుక్స్, పెన్స్, నైఫ్స్ వంటివి కాంక్రీట్ నౌన్స్ అంటే కంటికి కనిపించేవి. హ్యాడ్ షీ డాష్ ఎర్లియర్ షీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. చూజ్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. అరైవ్డ్. ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. రూల్ ప్రకారం హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ అరైవ్ యొక్క V3 రూపం అరైవ్డ్ అనేది సరైన పదం. ఆమె ముందుగానే వచ్చి ఉంటే రైలును మిస్ అయ్యేది కాదు అని దీని అర్థం. దే యాక్టెడ్ విత్ క్యాల్కులేటెడ్ ఇండిఫరెన్స్. హియర్ ద ఎక్స్ప్రెషన్ క్యాల్కులేటెడ్ ఇండిఫరెన్స్ మీన్స్ దే ప్రిటెండెడ్ నాట్ టు కేర్ ఆన్ పర్పస్. ఇక్కడ క్యాల్కులేటెడ్ అంటే కావాలని ప్లాన్ చేసి చేయడం అంటే ఆన్ పర్పస్ ఆర్ డెలిబరేట్. మరియు ఇండిఫరెన్స్ అంటే ఏమీ పట్టనట్టుగా లేదా ఆసక్తి లేనట్లుగా వ్యవహరించడం. కాబట్టి క్యాల్కులేటెడ్ ఇండిఫరెన్స్ అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా తమకు సంబంధం లేనట్టుగా నటించడం అని అర్థం. హీ టుక్ ద క్రిటిసిజం డాష్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. చూజ్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. విత్. టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనేది ఒక ప్రసిద్ధ ఆంగ్ల జాతీయం. ఎవరైనా చెప్పిన విషయాన్ని లేదా విమర్శను పూర్తిగా నమ్మకుండా కొంత అనుమానంతో లేదా జాగ్రత్తతో స్వీకరించడాన్ని ఇలా అంటారు. ఈ ఫ్రేజ్లో ఎప్పుడు విత్ అనే ప్రిపోజిషన్నే వాడాలి. ద అపోజిషన్ పార్టీ స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఫర్ ఇట్స్ debacle in the general elections. Which of the following is a synonym of the word debacle? ఫియాస్కో. డిబాకిల్ అంటే భారీ పరాజయం లేదా ఘోర వైఫల్యం అని అర్థం. దీనికి ఫియాస్కో అనేది ఖచ్చితమైన సినోనిమ్. మిగిలిన ఆప్షన్లలో ట్రయంప్ అంటే విజయం, స్ట్రాటజీ అంటే వ్యూహం, ప్లాన్ అంటే ప్రణాళిక అనే అర్థం వస్తాయి. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ ద ట్రూత్ ఎర్లియర్. గతంలో జరిగిపోయిన ఒక విషయం గురించి మనం ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నప్పుడు ఐ విష్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించాలి. ఇక్కడ నేను నిజాన్ని ముందే తెలుసుకొని ఉంటే బాగుండేది అని చెప్పడానికి హ్యాడ్ నోన్ అనేది సరైనది. ఐ ఎక్స్పెక్ట్ టు బి ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ I am expecting someone to invite me to the wedding.
ఇచ్చిన వాక్యం ప్యాసివ్ ఇన్ఫినిటివ్ అంటే టు బి ఇన్వైటెడ్లో ఉంది. అంటే నేను వివాహానికి ఆహ్వానించబడతానని ఆశిస్తున్నాను అని అర్థం. దీనికి సమానమైన అర్థమిచ్చే వాక్యం ఆప్షన్ 1. ఎవరైనా నన్ను పెళ్లికి పిలుస్తారని నేను ఎదురు చూస్తున్నాను. Someone made this antique saving machine in 1834. Identify the correct passive voice sentence for the given sentence. This antique saving machine was made in 1834. ఇచ్చిన వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. రూల్ ప్రకారం దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 నిర్మాణాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మెషిన్ ఏకవచనం అంటే సింగులర్ కాబట్టి వాజ్ మేడ్ అనేది సరైన రూపం. ద టైటానిక్ వాజ్ క్యారీయింగ్ ఓవర్ 2200 people డాష్. చూజ్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. వెన్ ఇట్ లెఫ్ట్ సౌతాంప్టన్. గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని జరిగినట్లు చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 ఉపయోగించాలి. టైటానిక్ ప్రయాణికులను తీసుకెళ్తున్న సమయంలో అది సౌతాంప్టన్ నుండి బయలుదేరింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అనేది సరైన పదం. డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ డాష్. ప్రమోటింగ్ స్పీకింగ్ అండ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. బోధనలో డైరెక్ట్ మెథడ్ ముఖ్యోద్దేశం ఏంటంటే విద్యార్థి నేరుగా ఆంగ్లంలోనే ఆలోచించడం మరియు మాట్లాడడం నేర్చుకోవడం. ఇందులో మాతృభాష అంటే మదర్ టంగ్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి వస్తువులను చూపించడం లేదా అభినయం ద్వారా నేరుగా ఇంగ్లీష్ పదాలను నేర్పిస్తారు. The main goal in teaching vocabulary to beginners is dash. Building basic and frequently used words. ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులకు అంటే బిగినర్స్కు ఇంగ్లీష్ నేర్పేటప్పుడు వారి దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే సాధారణ మరియు ముఖ్యమైన పదాలను అంటే బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ను నేర్పించడం ప్రధాన లక్ష్యం. దీనివల్ల వారు భాషపై ప్రాథమిక పట్టు సాధించి మెల్లగా సంభాషణలు ప్రారంభించగలుగుతారు. వాట్ డిస్టింగ్విషెస్ ఏ మైక్రో లెసన్ ప్లాన్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ లెసన్ ప్లాన్? It focuses on one specific skill in a short time frame. రెగ్యులర్ లెసన్ ప్లాన్ మొత్తం పాఠాన్ని వివరిస్తే మైక్రో లెసన్ ప్లాన్ కేవలం ఒక నిర్దిష్ట బోధనా నైపుణ్యం అంటే ఒక స్పెసిఫిక్ స్కిల్ పైన మాత్రమే దృష్టి పెడుతుంది. దీనిని చాలా తక్కువ సమయంలో అంటే సుమారు 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేలా రూపొందిస్తారు. Which feature best describes the nature of the English speech sounds? There is incongruity between letters and sounds in English. ఇంగ్లీష్ భాషలో లెటర్స్కు మరియు అవి పలికే సౌండ్స్కు మధ్యన పొంతన ఉండదు. ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలు మాత్రమే ఉన్నప్పటికీ అవి 44 రకాల శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఎగ్జాంపుల్ పియూటీ పుట్లో యు ఒకలా పలికితే బియూటీ బట్లో యు మరోలా పలుకుతుంది. అంటే ఒకే అక్షరం వేర్వేరు ధ్వనులను ఇస్తుంది. అందుకే దీనిని ఇన్కాంగ్రుయిటీ అంటారు.
Choose the option that correctly sequences the following regarding writing process. A. Drafting, editing, and reviewing. B. Choosing ideas and your words. C. Redrafting and making a final copy. D. Choosing your topic and reader. E. Organizing your writing events under subtopics. DBEAC. రైటింగ్ ప్రాసెస్ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. మొదట టాపిక్ను ఎంచుకోవడం డి. ఆపై ఆలోచనలను సేకరించడం బి. వాటిని ఒక క్రమంలో అమర్చుకోవడం ఈ. తర్వాత డ్రాఫ్టింగ్ మరియు ఎడిటింగ్ చేయడం ఏ. చివరిగా ఫైనల్ కాపీని సిద్ధం చేయడం సి. డాష్ డిఫైన్స్ రిఫ్లెక్షన్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ థింకింగ్. జాన్ డ్యూయి. ప్రముఖ విద్యావేత్త జాన్ డ్యూయి అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని, నమ్మకాన్ని లేదా జ్ఞానాన్ని కేవలం పైపైన తీసుకోకుండా దాని వెనుక ఉన్న ఆధారాలను లోతుగా మరియు జాగ్రత్తగా పరిశీలించే ఒక రకమైన ఆలోచన విధానమే రిఫ్లెక్టివ్ థింకింగ్.